హాయ్ అందరికీ నమస్కారం. ఒక రాజకీయ పార్టీకి ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉంటాయి, ఉండాలి కూడా. సహజంగా ఏదైనా సమాజంలో ఏదైనా సమస్య ఎదురైతే ఆ సమస్యకు పరిష్కారం చూపటము, ఆ సమస్య మీద స్పందించడము రాజకీయ పార్టీలు సహజంగా చేస్తాయి. సో ఇప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున సీజేపీ నిరసన దీక్షలు చేస్తోంది. సరే, సీజేపీ నిరసన దీక్షల వెనుక ఎవరున్నారు? ఇది దేశ భద్రతకు గొడ్డల పెట్ట, దేశ సార్వభౌమత్వానికి ఇబ్బందికరమా, లేకపోతే నిజంగా ప్రభుత్వం మీద ఎక్కుపెట్టిన జంజీ అస్త్రమా? రకరకాల ఒపీనియన్లు ఉండొచ్చు. అది అటువైపు బీజేపీ ప్రభుత్వానికి అనుకూలమైన ఒపీనియన్ ఉండొచ్చు, వ్యతిరేకమైన ఒపీనియన్ ఉండొచ్చు. చివరికి చిన్న చిన్న సెలబ్రిటీలు, సమాజం పట్ల అవగాహన లేని సెలబ్రిటీలు కూడా స్పందిస్తారు. ఎందుకంటే వాళ్ళు పెద్దగా టీవీలు పేపర్లు చూడరు కదా. ఎప్పుడో బహుశా ఇన్స్టాగ్రామ్ అట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే ఆ స్క్రోలింగ్లో కాస్త ఎవరో పిల్లల మీద లాఠీ చార్జ్ చేస్తున్న దృశ్యాలు చూసుంటారు, వెంటనే స్పందించేస్తూ ఉన్నారు. సో అట్లా హీరో భార్యలు, హీరోయిన్లు ఇలాంటి వాళ్ళు కూడా స్పందించారు. చివరికి మన జడన్న కూడా స్పందించాడు. జడన్ ఏమంటాడంటే, ఇవాళ జడన్న ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర సీజేపీ దీక్షలో పాల్గొన్నాడు జడన్న. ఇది జడన్న తన మూమెంటంని తనకి తాను అనుకూలంగా మలుచుకునే ఒక ప్రయత్నం చేశాడు. చాలా బాగా వెళ్ళింది ఆ వీడియో కూడా. ఆయన పెడితే పెద్దగా లైకులు వ్యూస్ రావు, కానీ ఆయనకి ఎందుకో ఈ వీడియో మాత్రం బాగా వెళ్ళింది. బహుశా జనాల్లో అది మంచా చెడా పక్కన పెడితే ఏదో జరిగిపోతూ ఉంది, అందులో మనం కూడా పార్టిసిపేట్ చేయాలి అని చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏదో అందరూ వెళ్తున్నారంట, కాక్రోచ్ జనతా పార్టీ అంటే అందరూ వెళ్తున్నారంట, మనం కూడా వెళదాము, మనం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం చేయెత్తుదామని చెప్పి చాలామంది వెళ్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ఎవరు, అసలు విద్యాశాఖ మంత్రి ఎవరు, పేరేంటి, ఈ ధర్మేంద్ర ప్రధాన్ గతంలో ఏం చేశాడు, లేకపోతే అసలు దేనికోసం ఉద్యమం చేస్తున్నాము, ఏం చేస్తున్నాం అనేది పాపం చాలామందికి తెలియదు. అంటే 95% తెలియదు. సో ఒక 5 to 10% తెలుసు అనుకోండి, ఒక 90% చాలామందికి తెలియదు. ఏదో సీజేపీ అంట చేస్తున్నారంటే మనం కూడా ఏదో జంజీ అంటే ఏదో ఒక కొత్త శక్తి వచ్చేసినట్టు వాళ్ళలో ఫీల్ అయిపోయారు. చాలామంది హైదరాబాద్ నుంచి వెళ్ళారు, అందరు వెళ్ళారు, చేశారు. సో బాగానే ఉంది, ఓకే. నేను నిరసన వ్యక్తం చేయడానికి తప్పు పట్టట్లా. సరే, దాంట్లో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, దాన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఒక రాజకీయ పార్టీ అన్నాక చర్చిస్తాం కదా. చివరికి జడన్న కూడా స్పందించాడు. మరి జడన్న కూడా స్పందించిన దానికి జగన్ ఎందుకు స్పందించలా? ఈ తీరిక లేదా జగనన్నకి? వాడు పిల్లగాడు, 18 ఏళ్ల పిల్లాడు బైక్లో గుద్ది చంపేశాడంటే పాపం పసిపిల్లాడు ఆ మాత్రం తెలియదు, వాడికి ఏం తెలుస్తుంది, వాడు గుద్దేసి చంపేస్తే వాడిని నేరం చేసినట్టు అనుకుంటామా అంటాడు. ఎవరు 23 కేసులు ఉన్నాయి, పోక్సో కేసు ఉంది, ఎవరిన పరపర నరికి చంపేస్తూ ఉంటాడు, అతని మీద 23 కేసులు ఉన్నాయి, అతను ఏదో లాకప్ డెత్ అయ్యాడు అంటే దాని మీద పసిపిల్లాడిని చంపేస్తారా అని అడుగుతాడు. అంటే మీకు దేని మీద స్పందించాలా తెలియదా జగన్ అన్న? మీకు నిజంగా సీరియస్గా అడుగుతున్నాను నేను, దేని మీద స్పందించాలి? మీరు కూడా కొంచెం వైసీపీ పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు కదా, కొంచెం సిగ్గుపడాలి కదా అని అనిపిస్తుందా మీకు? సిగ్గు అనిపిస్తుందా? ఏంటి మన జగన్ అన్న ఇట్లా చేశాడు, ఏంటిది అని సిగ్గుపడతాం అనిపిస్తుంది కదా మీకు? అనిపించాలి. ఎందుకంటే సమాజంలో ఇంత పెద్ద సమస్య, దేశం అట్టుడికిపోతూ ఉంది. ఢిల్లీలో భయంకరమైన పెద్ద ఎత్తున ఢిల్లీలో ర్యాలీలు జరిగినాయి, ఉద్యమాలు జరిగినాయి, పోలీసులు లాఠీచార్జ్ జరిగింది, పోలీసులు తిరిగి కొట్టారు, రక్తమూడింది ఢిల్లీ. నో స్పందన. జగనన్న మిమ్మల్ని అడుగుతున్నా, స్పందన లేదా? మీరు రాజకీయ పార్టీ కదండి, మీకు ఒక ఒపీనియన్ ఉండాలిగా. అది మంచి వచ్చాడు, ఒక ఒపీనియన్ అంటూ ఉండాలిగా. చివరికి ప్రకాష్ సింగ్ గారు కూడా వెళ్ళాడుగా. ప్రకాష్ సింగ్ గారు కూడా వెళ్ళి ఆడ 2 రోజులు 1 రోజు ఉండేసి వచ్చాడు కదా. వచ్చేసి జస్ట్ ఆస్కింగ్ అని వెళ్ళాడు. కరెక్ట్గా జరిగే రోజు, అంటే వీళ్ళందరూ కూడా పార్లమెంట్ ముట్టడికి వెళ్ళే రోజు మాత్రం అప్స్కాండ్ అయిపోయాడు. అక్కడి నుంచి పరిగెట్టుకుని వచ్చి ప్రశాంతంగా ఫామ్ హౌస్లో రిలాక్స్ తడిగొట్టేసుకుని కూర్చున్నాడు ప్రకాశం. సో అట్లీస్ట్ నటనన్నా చేయాలి కదా జగనన్న అంట నేను. మీకు నిజంగా మోదీ అంటే భయం అనుకుందాము, అట్లీస్ట్ మీరు కనీసం నటనన్నా చేయాలి కదా అంటున్నా. ఓ ప్రతిపక్షం కదా మీరు, అది కూడా మర్చిపోయారా? లేకపోతే
ఆ రకంగా అడిగినా కానీ మోదీ ఎక్కడ కోప్పడతాడో, కోపం వస్తుందేమో మోడీకి అని మోదీకి భయపడి ఉణికెందుకన్నా, అంత ఉణికెందుకు, ఎట్లా రాజకీయం చేస్తాం మనం, ఎట్లా ఈ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావాలంటే ఎట్లా, మరి అంత భయం అయితే ఎట్లా? అందుకేనా అమిత్ షా గారు కానీ మోదీ గారు కానీ మీరంటే చాలా నమ్మకమైన స్నేహితులు అనుకుంటారా? సో చాలా చాలా ఒక రకమైన జాలి వేస్తుంది అనమాట నాకు. ఏం ఒక రాజకీయ పార్టీ ఇలాంటి అంశం మీద అట్లీస్ట్ మీరు సపోర్ట్ చేయండి. లేదు సీజేపీ చేస్తుంది తప్పు అని చెప్పి ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి, లేదు ప్రభుత్వం చేస్తుంది తప్పు అని చెప్పి సీజేపీకి సపోర్ట్ చేయండి. ఒక నిర్దిష్టమైన ఒక అభిప్రాయం, ప్రజా ఉద్యమాల పట్ల నిర్దిష్టమైన అభిప్రాయం లేని వాళ్ళు పార్టీ పెట్టుకోవడానికి అర్హులు కాదు, రాజకీయ పార్టీ అని చెప్పుకోవడానికి అర్హులు కాదు. అవునా కాదా మిత్రులారా? మీరు దయచేసి కామెంట్ చేయండి. నేను నా పాయింట్లో ఏమన్నా తప్పు ఉంటే దయచేసి మీరు కామెంట్ చేయండి. సరే, పవన్ కళ్యాణ్ గారు చేశారంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చేస్తారు. అదేంటో పాపం, అదే కనుక పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోతే ఎట్లా ఉండేది? జంజీ అంటాడు పవన్ కళ్యాణ్, ఇవాళ స్పందించలేదు అనరు. సో పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి ఎప్పుడో స్పందించారు. ఆయన విద్యార్థుల నిరసన అంటే ఈ లాఠీ చార్జ్ జరగకముందు కూడా స్పందించారు. విద్యార్థుల సమస్యలతో ప్రారంభమైన ఒక నిరసన ఉద్యమం క్రమంగా విభజనవాద శక్తుల చేతుల్లోకి వెళ్ళి పెద్ద రాజకీయ ఎజెండాకు వేదికగా మారిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రారంభంలో విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం కోరిన ఉద్యమం ఆ తర్వాత దేశ వ్యతిరేక నినాదాల వరకు వెళ్ళిందనే ఆరోపణలు వినిపించాయి. విద్యాశాఖ మంత్రిపై చర్యలు కోరటం నుంచి ఆర్టికల్ 370 పునరుద్ధరణ డిమాండ్ల వరకు, పరీక్షల సమస్య చర్చ నుంచి శ్రీరాముడిపై హిందూ విశ్వాసాలపై అవమానకర వ్యాఖ్యల వరకు, విద్యార్థుల తరపున మాట్లాడుతున్నామని చెప్పి బ్రాహ్మణ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయటం వరకు, రాజ్యాంగ విలువలను కాపాడతామని చెప్పిన వారు భరతమాతను అవమానించే వరకు ఈ పరిస్థితి మారిందని చెబుతున్నారు. శాంతియుత ప్రజాస్వామ్య ఉద్యమంగా ప్రారంభమైన ఈ నిరసన చివరికి రాళ్ల దాడులు వంటి హింసాత్మక ఘటనలకు దారితీసిందనే నివేదికలు నిజమైన ప్రజా సమస్యలను ఎలా విభజనవాద శక్తులు తమ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నాయో చూపిస్తున్నాయి. అయితే నీట్ నిరసనల వెనుక ఉన్న అసలు సమస్యను కూడా మనం నిజాయితీగా అంగీకరించాలి. యువతలో ఉన్న అసంతృప్తి కేవలం పరీక్షల వల్ల మాత్రమే కాదు, నిరుద్యోగం, భవిష్యత్తుపై ఉన్న అనిశ్చితి కూడా దీనికి ప్రధాన కారణాలు. ఈయన ఎన్డీఏ కూటమిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళలో కొంత నిజాయితీ ఉందని చెప్తున్నారు. మీరు అర్థం చేసుకుంటున్నారా? అక్కడ కేవలం నీట్ ఒక్కటే కాదు, ఈ మధ్య కాలంలో నిరుద్యోగం పెరిగిపోయింది, వచ్చేస్తుంది, నిరుద్యోగం పెరిగిపోయింది. మీరు చూడండి, 1990లకు ముందు ఎట్లయితే నిరుద్యోగం ఉన్నదో, నిరుద్యోగం మీద సినిమాలు కూడా వచ్చాయో, ఆ తర్వాత ఇవాళ మళ్ళీ అదే నిరుద్యోగం తాండవించబోతోందనేది ప్రపంచ ఆర్థిక నివేదికలు చెప్తా ఉన్నాయి. సో అవన్నీ మనకెక్కడ, మనం ఏం చదువుతామేంటి జగనన్న? మనకెట్లా, మనకు అలవాటు లేదు కదా అవన్నీ చదవడాలి. ఇవన్నీ ఏదో పవన్ కళ్యాణ్ అంటే ఏదో పుస్తకాలు ముందు వేసుకొని చదువుతూ ఉంటాడు, మనకి ఎక్కడ అలవాటు ఉంది అవన్నీ. ప్రపంచ నాయకత్వాన్ని లక్ష్యంగా పెట్టుకున్న దేశం శతాబ్దాల క్రితం గుమస్తాలను తయారు చేయడానికి రూపొందించిన విద్యా విధానాన్ని కొనసాగించలేదు. మనం ప్రపంచానికి మనము ఒక రాజుగా మనం ఒక దిశానిర్దేశం చేసే స్థాయికి వెళ్ళాలంటే ఎప్పుడో మనం పెట్టుకున్న విద్యా వ్యవస్థ దాన్ని మార్చుకోకుండా ఎట్లా సాధ్యమైంది అని ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. వ్యవస్థలో ఉన్న లోపాలను ఆయన ప్రశ్నిస్తున్నారు. సరే, ఇదంతా జరిగింది. సుమతి శతకం చెబుతున్నట్టుగా ఎంతో బలమైన పామును కూడా చిన్న చిన్న చీమలు కలిసి చంపగలవు. అలాగే సంకుచిత విభజనవాద ఆలోచనలు కలిగిన అనేక మంది కలిసి పనిచేస్తే సమాజానికి, దేశానికి తీవ్రమైన ముప్పు. ఇది ఎప్పుడో ఢిల్లీలో ఆయన సమావేశం పెట్టినప్పుడు చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అదే మాటను చెప్పారు. చాలామంది గంజాయి మొక్కలు లాంటి వాళ్ళు ఎట్లా చలిచీమలతో పోలుస్తారా? చలిచీమలతో ఆయన పోల్చడం నెగటివిటీ కాదమ్మా, నెగటివిటీ కాదు. ఇప్పుడు కూడా చెప్పారు చూడండి, చలిచీమలతో ఆయన పోల్చడానికి నెగటివిటీ కాదు. చలిచీమలు కూడా ఒక బలమైన శక్తిని ఎట్లా ఎదిరించగలుగుతాయి అనే దాన్ని చెప్పాడు ఆయన. సో కానీ ఇప్పుడు ఈ చలిచీమల వెనుకున్న ఒక కుట్రను అర్థం చేసుకోవాలి. దేశ విభజనవాదానికి, దేశాన్ని అస్థిరపరచడానికి కారణం అవ్వకూడదు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. సో అద్భుతంగా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు చెప్పారు. తర్వాత ఇవాళ తాజాగా మరొక ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అంటే మనం తెలుసుకోవాలి, కొంచెం సుదీర్ఘంగా ఉన్నా కానీ మీరు వినాలి. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి ఆలోచించండి. ఒక రాజకీయ నాయకుడు అవ్వాలి మనం అంటే, మనం ముందు సమాజంలో ప్రతి సమస్య పట్ల మనకు నిర్దిష్టమైన అభిప్రాయం ఉండాలి. అంతే తప్ప
మనము దేనికో భయపడి దేనికో చేసి మనం మన అభిప్రాయాలు చెప్పకుండా ఉంటే మనది రాజకీయ పార్టీ కాదు కదా. నేనేమంటున్నారంటే ఇవాళ ధర్మాన్ని నాశనం చేసే వారిని ధర్మమే నాశనం చేస్తుంది, ధర్మాన్ని కాపాడే వారిని ధర్మమే రక్షిస్తుంది. కాబట్టి మనం ఎప్పటికీ ధర్మాన్ని విడిచిపెట్టకూడదు అనే ఒక సూక్తిని చెప్పి వాళ్ళ ట్వీట్ చేశారు. మళ్ళీ ప్రస్తుతం ప్రశ్నాపత్రం లీక్ అనేది ధర్మంపై జరిగిన దాడి, అది నిష్పక్షపాతత ప్రతిభ ఆధారిత వ్యవస్థ, నిజాయితీగా శ్రమించే విద్యార్థుల విద్యా వ్యవస్థపై ఉంచిన విశ్వాసంపై జరిగిన దాడి, నేరానికి పాల్పడిన వారిని చట్టం తన ముందు నిలబెట్టి శిక్షించడం, పరీక్షా వ్యవస్థను మరింత పటిష్టంగా తీర్చిదిద్దడం అంటే ధర్మాన్ని పునరుద్ధరించడమే. అది పునరుద్ధరణ అయితే జరిగింది కదా. దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే అది క్యాన్సిల్ అయితే మళ్ళీ వాళ్ళ విద్యా సంవత్సరం వేస్ట్ కాకుండా మళ్ళీ పరీక్ష నిర్వహించి వెంటనే వాళ్ళ అడ్మిషన్లు కూడా ప్రక్రియ ప్రారంభమైపోయింది కదా. లక్షలాది మంది విద్యార్థులకు ప్రతి పరీక్ష అనేది ఎన్నో సంవత్సరాల కృషి, త్యాగం, ఆశల ప్రతీక. అలాంటి పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ కావడం అంటే వారు మన విద్యా వ్యవస్థపై ఉంచిన విశ్వాసాన్ని మనము కోల్పోయేలా చేయడమే. ఈ ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించింది, ఓకే, కానీ దీన్ని ఇప్పుడు కూడా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి స్పందన మీద కూడా ఆయన వెంటనే ట్వీట్ చేసిన పెద్ద ట్వీట్ ఉంది. దీన్ని మనం చెప్పాలంటే సమయం పడుతుంది మనకి. కాబట్టి నేను వీడియోని ఇంకొంచెం వేగంగా ముగించాలంటే నా ఉద్దేశం ఒకటేనండి, మీరు కూడా దయచేసి మీరందరూ కూడా ఈ అంశం మీద స్పందించాలి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మనం వద్దన్నా 11 వచ్చినా కానీ లాస్ట్ టైం 151 వచ్చినాయి కదా. ఇవాళ కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే కదా, వేరే పార్టీలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. కూటమి ఒక పక్షంగా ఉంటే జగన్ ఒక పక్షంగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద కూటమి స్పందిస్తోంది, జగన్మోహన్ రెడ్డి గారు స్పందించట్లా. ఇంత పెద్ద సమస్య మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోతే ఆయనకి అసలు అవగాహన ఉన్నట్టా లేనట్టా, ఎందుకు స్పందించనట్టు? ఆయన నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. 22 లక్షల మంది దేశంలో ఒక పరీక్ష రాసి ఇబ్బంది పడితే ఇవాళ దాదాపు లక్షల మంది దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ తెలంగాణలో పెద్ద ఎత్తున ఘర్షణ జరుగుతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి వైసీపీ కాదు, వైసీపీని క్రమంగా షర్మిల నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆక్యుపై చేస్తూ ఉంది. అంటే ప్రజలకు సంబంధించిన నిరసన గళాన్ని వైసీపీకి అందుకోవాలి, ఇక్కడ విచిత్రంగా కాంగ్రెస్ పార్టీ అందుకుంటోంది. సో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరుగుతోంది. సో కాంగ్రెసే బలపడే అవకాశం ఉంది. ఇవాళ అరే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక స్పందన లేదు, ఒక మాట మాట్లాడరు, ఆయన మీద కేసులున్నాయన్న భయంతో వణికిపోతున్నాడు, బీజేపీకి సలాములు కొట్టి కొట్టి వంగి 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 నడువులు పడిపోతున్నాయి ఆయనకి అని పార్టీలోనే ఒక వ్యతిరేక గళం వ్యక్తమవుతా ఉంది. ఇవాళ ఇలాంటి కఠినమైన సున్నితమైన సమస్య మీద కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వామి అయి కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. అసలు కనీసం స్పందించాలన్న స్పృహ కూడా లేకుండా ప్రశాంతంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు. సో అందుకే అన్న చివరికి జడ శ్రవణ్ కుమార్ గారు కూడా స్పందించారు. పాపం ఒకడే మిస్ అయ్యాడు ఇక్కడ. వాడు ప్రశ్న రావణ్ అనేవాడు ఉంటే కనుక వాడు వెళ్ళి చాలా వెనక మ్యూజిక్లు పెట్టేసుకుని వెనక ఇంకేంలే వాడు 2 ఏమంటారు స్పీకర్ బాక్సులు తగిలించుకుంటాడు. ఇంకా ఇట్లా స్పీకర్ బాక్సులు తగిలించేసుకుని డింగ్ 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 మ్యూజిక్లు తగిలించుకుని నేరుగా వెళ్ళిపోయి మాట్లాడేవాడు వాడు కూడా. సో వాడు మిస్ అయిపోయింటాడు. వాడు ఇప్పుడు జైల్లో చేతులు పిసుక్కుంటూ ఉంటాడు. అద్భుతమైన వేదికను మిస్ అయిపోయాం మనం అని చెప్పి జైల్లో చేతులు పిసుక్కుంటూ ఉంటాడు. పోనీ ఆ అవకాశాన్ని ఇప్పుడు జడ శ్రవణ్ కుమార్ అందిపుచ్చుకున్నాడు. ఇక్కడ నేను మాట్లాడుతుంది ఏంటంటే కనీసం ప్రతిపక్ష పార్టీ కదా మీరు, మీకు ఆ బాధ్యత ఉన్నది. ఇది మీ ఇష్టం వస్తే స్పందించడం కాదండి. ఇక్కడ నాకు ఇష్టం వస్తే స్పందిస్తా, ఇష్టం లేకపోతే ఇంట్లో పడుకుంటా కాదండి. మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయం చెప్పి తీరాలి. మీరు ఒక రాజకీయ పార్టీ, ఇక్కడ 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మీకు అసలు ఏమాత్రం అవగాహన ఉందో కూడా జనం తెలుసుకోవాలనుకుంటారు. స్పందించాలి జగన్మోహన్ రెడ్డి గారు. చివరికి కేటీఆర్ గారు కూడా బీజేపీ డైరెక్షన్లో నడుస్తున్నారని చాలామంది అనుకుంటుంటారు. ఓకే, లెట్ ఇట్ బి. బీఆర్ఎస్ కూడా ఇక్కడ బీజేపీకి బీ టీమ్ అని చెప్తూ ఉంటారు. గత ఎన్నికల్లో అందుకే ఓడించారు అనుకోండి జనం, అందుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. బీ టీంలు ఎందుకు గెలిపిస్తామని చెప్పేసి. సో ఇవాళ నేను అంటుంది ఏంటంటే బీఆర్ఎస్ నుంచి చివరికి కేటీఆర్ గారు కూడా స్పందించారు. ఏదో 4 ట్వీట్లు వేశాడు. సో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన కనీసం ట్వీట్లు వేశాడు. సో కాంగ్రెస్ పార్టీ అయితే ఎక్కడికక్కడ ఆందోళనలు చేసింది. బీజేపీ కాంగ్రెస్ కొట్టుకుంటున్నాయి, అటువైపు బీజేపీ కాంగ్రెస్ కొట్టుకుంటున్నాయి. మా జగనన్నకి ఏమైందో, జడన్న కూడా స్పందించాడు. జగనన్నకి ఏమైంది మీరే చెప్పాలయ్యా, మా జగనన్నకి ఏమైంది? దయచేసి మీరు ఒక విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అయ్యా. అలాగే ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి జాయిన్ బటన్ నొక్కి లాయల్ మెంబర్గా జాయిన్ అవ్వండి. 2 లక్షల సబ్స్క్రైబర్లకు తీసుకెళ్ళాలి ఈ ఛానల్ని. దయచేసి మీరు 1.76 వచ్చింది,
వేగంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తూ తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ, లైకులు కామెంట్లు చేస్తే వీడియో మరింత ఎక్కువ పుష్ అవుతుంది జనానికి. సో చాలామంది అడుగుతున్నారు, మాకు హైప్ బటన్ లేదన్నా అని చెప్పేసి కొంతమంది మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు, హితులు, సోదరులు అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను అదేదో మా టెక్నికల్గా మా ఎడిటర్లను, మా ఎస్సీని అడిగి హైప్ బటన్ ఏదో మనకి ఎందుకు లేదు అది తెచ్చుకునే ప్రయత్నం చేస్తా. సో ఈలోపు మాత్రం ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే 10 మందికి పంపించండి. జాయిన్ బటన్ నొక్కి లాయల్ మెంబర్గా మాత్రం మీరు జాయిన్ అవ్వాలి. 137 మంది ఉన్నారు ఇవాళ లాయల్ మెంబర్స్. 1000 మందికి చేరాలి. ఇది మన టార్గెట్. దయచేసి మీరు ఆ దిశగా నడిపిస్తారని, మీ ప్రోత్సాహం ఉంటేనే నేను నడవగలుగుతాం, లేకపోతే ఎట్లా అండి. సో థ్యాంక్ యూ సో మచ్.